హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ జాంబీ మూవీస్ చూసి చాలా రోజులైంది కదా. అందుకే ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి థాయిలాండ్ జాంబీ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో సూపర్ ఉంది. అసలు ఖచ్చితంగా వర్త్ వాచ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తీసింది థాయిలాండ్ వాళ్ళు కదా. ఎందుకలా ఒత్తి చెప్తాను అంటే నిజంగానే వాళ్ళు తీసే మూవీస్ సూపర్ ఉన్నాయి. కొంచెం లేట్ చేశారేమో కానీ రిలీజ్ చేసే మాత్రం దద్దరిల్లిపోవాల్సిందే. యాక్చువల్లీ ఇప్పుడే నేను రిలీజ్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన మూవీస్ అన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ అవి బాగున్నాయని చెప్పి మెచ్చుకున్నాం కూడాను. లైక్ హోమ్ స్వీట్ హోమ్ రీబర్త్ అండ్ టక్లీ జెనసిస్. ఇంకా డీప్ గా వెళ్ళాలి అంటే ది మీడియం ది షట్టర్. ఇవి రెండు హారర్ మూవీస్ అనమాట. వీటన్నిటిలో నాకు ఎక్కువ నచ్చింది టక్లీ జెనసిస్. సూపర్ ఉంటుంది అసలు. సో ఇన్ కేస్ దాన్ని ఎవరైనా మిస్ అయితే వీటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఖచ్చితంగా చూడండి. సో లేట్ ఎందుకు ఇంక మూవీలోకి వెళ్దామా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, క్రాక్ అని చెప్పి మూవీస్ 2.0లో ఒక సూపర్ రష్యన్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. జస్ట్ ఇన్ కేస్ ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లోనూ ఎన్ కార్డ్స్లోనూ లింక్ ఇస్తాను, వెళ్ళి తప్పగా చూడండి. ఓపెన్ చేస్తే ఎర్త్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఆ పొల్యూషన్, ఈ పొల్యూషన్ అని చెప్పి భూమి కొంచెం దారుణంగా ఉంది. అదే ఫ్యూచర్ లో చూసుకుంటే ఇంకొంచెం దారుణంగా ఉంటుంది. అంతే. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. అలా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం వల్ల నార్త్ పోల్, సౌత్ పోల్ అక్కడ ఉన్న ఐస్ మొత్తం మెల్ట్ అవుతూ వస్తుందన్నమాట. నేను మెల్ట్ అయితే ఏముంది, మాక్సిమం వాటర్ లెవెల్ పెరిగిపోతుందేమో అనుకున్నా. బట్ అది ఒక్కటే కాదు, అలా మెల్ట్ అవ్వడం వల్ల లోపలున్న భయంకరమైన వైరస్ అన్ని బయటికి వచ్చి అది వాటర్ లో మిక్స్ అవ్వడం వల్ల ఎన్నో చేపలు చనిపోయినాయి. దీనికి మధ్యలో చెట్లని నరికేయడం, చెట్లు లేకపోవడం వల్ల వేడి ఎక్కువై వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవ్వడం, దాని వల్ల ఉన్న చెట్లు కూడా కాలిపోవడం చెప్పి దరిద్రం అనే కాన్సెప్ట్ లో పీక్స్ లో ఉంటారు. సో దాని వల్ల తినేకి తిండి లేక, తాగేకి నీళ్లు లేక ఖచ్చితంగా ఆహార కొరత ఏర్పడుతుంది అనమాట. సో జనాలందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఫుడ్ కావాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటారు. బట్ ఎవరి దగ్గర ఉంది ఇచ్చేందుకు? ఇంకొన్ని రోజుల్లో మానవ జాతి అంతరించిపోతుందా అనే ఒక క్వశ్చన్ వేసి అక్కడ సీన్ వచ్చేసి థాయిలాండ్ లో ఉన్న మన హీరోని చూపిస్తారు. యాక్చువల్లీ 10-15 ఏళ్లకు ముందే థాయిలాండ్ ప్రపంచం మొత్తానికి కొంచెం దూరంలో ఉండింది కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మన వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి తినేందుకైతే ఫుడ్ ఉందన్నమాట. అది కూడా అతి కష్టం పైనే దొరుకుతుంది. అండ్ ఇలాంటి టైంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పీక్స్ లో ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తేనే ప్రస్తుతానికి ఇలాంటి టైమ్స్ తో సర్వైవ్ అవ్వగలము. అలా మన హీరోని చూసుకుంటే ఇల్లీగల్ అని తెలిసినా కూడా డబ్బు కోసం ఇలాంటి ఒక రిస్కీ జాబ్ కి వచ్చింటాడు అనమాట. అండ్ వెనకాల ఏదో ఎక్కిస్తున్నారు కదా, అసలు అది ఏంది అని చెప్పి కూడా మనోళ్ళకి తెలియదు. ఒక డెస్టినేషన్ పాయింట్ ఇచ్చేస్తారు, అక్కడికి మనోళ్ళు డెలివరీ చేస్తే చాలు. అలా వెళ్తా అంటే మన హీరో తన వైఫ్ తో ఉన్నట్టు, తన వైఫ్ తో హ్యాపీగా ఉన్నట్టు అని చెప్పి ఇల్యూషన్స్ అన్ని వచ్చేసరికి ఏంపా హీరో జాబ్ వదిలేసాను అని చెప్పి విన్నాను, కొంపదీసి మళ్ళీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళి ఆ ఇల్లీగల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ బాక్సింగే చేసి డబ్బులు సంపాదిస్తావా అంటే, లేదన్నా నా భార్యకి ఇక్కడేం నచ్చలేదు, సో గమ్మున మా సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడే ఏదోటి చేసుకుందాం అనుకుంటానా అంటే, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లమే, ఇదే పెంటే. గమ్మున ఇక్కడే ఉండి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసరికి మనోడు ఏం చెప్పడు అనమాట. గమ్మున డ్రైవ్ చేస్తా ఉంటాడు. అలా ఒక ఫ్లైఓవర్ కింద వచ్చింటే అడ్డంగా ఒక ట్రక్ ఉండేసరికి ఏదో తేడా కొడతానని చెప్పి టక్కని లెఫ్ట్ తీసుకునేసి ఆ పక్క నుంచి వెళ్తాంటే అక్కడ కూడా ఒక కార్ అడ్డంగా ఉండేసరికి, సరే ఎక్కడే ఉండండి నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అని చెప్పి మనోడు బయటికి వెళ్ళి చూస్తే అప్పుడే మనకే తెలుస్తుంది చుట్టూ దొంగలు ఉన్నారు అని. వాళ్ళలో ఒకడు డోర్ దగ్గర వచ్చి నిలబడుకొని డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తా అంటే మెరుపు వేగంలో వచ్చిన మనోడు ఒక్కడేసాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చి ఫైట్ చేసి వాడిని మనోడు కొట్టేసి ఇంకోటి వచ్చి కత్తి ఎత్తుకుని కరెక్ట్ గా మనోడికి ఫేస్ పైన మార్క్ వేస్తాడు. మనోడు ఊరుకుంటాడా, ఒక్కటిచ్చి వాడినే పడగొట్టాడు. మనోడే ఒక ప్రొఫెషనల్ బాక్సర్ కదా. సో వచ్చిన వాళ్ళందరి మూతి పళ్ళు రాలగొట్టేస్తాడు. అలా మనోడు ఒక్కొక్కరిని లేపుకుంటా వస్తా అంటే ఆ చిల్లర్ గ్యాంగ్ కి లీడర్ ఒకడు ఉంటాడు కదా, వాడు ఆ ట్రక్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఆ బాక్స్ లో ఒక బాక్స్ ను ఓపెన్ చేసి ఆల్మోస్ట్ లోపల దాన్ని ఎత్తుకునేస్తాడేమో అనుకుంటాం. కరెక్ట్ గా అదే టైం కి మనోడి పార్ట్నర్ ఒకడు ఉన్నాడు కదా, వాడే వాడిని కొట్టి పడగొట్టేసి ఇంకా డోర్ కూడా లాక్ చేసి లోపలికి వచ్చి చూస్తే అప్పటికే మనోడు వాళ్ళందరినీ పడగొట్టేసి మనోడు వాయనకి ముందు ఎక్కేసి ఉంటాడు. అట్లే అక్కడ ఉన్న బాక్సింగ్ స్టేడియం ని చూసుకుంటే మనోడి కటౌటే ఒక 10 అడుగుల దాకా ఉంటుంది. ఎస్, మనోడు అప్పట్లో ఒక మంచి బాక్సర్ అనమాట. బట్ ఇప్పుడు కాలం కాటేసింది కాబట్టి ఇలా చేసుకొని తిరుగుతున్నాడు. అట్లే అక్కడ ఉన్న టౌన్ లో చూసుకుంటే ఆ ట్యాప్ నుంచి వచ్చి చుక్క నీళ్ళకు కూడా జనాలందరూ క్యూలో నిలబడుకొని ఒక్కరినొకరు తోసుకొని పట్టుకుంటుంటారు. అండ్ దొంగతనాలు, దోపులంతా పట్టపగలే ఈజీగా జరుగుతుందన్నమాట. అలాంటి ఒక కరువు కాటకాల్లో నీళ్లు కూడా దొరక్క జనాలందరూ తనకలాడుతుంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే తన ఇంట్లో మాత్రం సగం క్యాన్ కి వాటర్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మన హీరోయిన్ దగ్గరలో ఉన్న హాస్పిటల్
హాస్పిటల్లో వర్క్ చేస్తానన్నమాట. అందుకే ఎప్పుడెప్పుడు వర్క్‌కి వెళ్తుంది, అది మార్నింగ్ షిఫ్టా, నైట్ షిఫ్టా, ఎన్ని రోజులు వెళ్తుంది అని చెప్పి క్లియర్‌గా రాసి పెడుతుంది. ఎందుకంటే మనోడు డబ్బు సంపాదించడానికి అని చెప్పి బయటికి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తాడు అని చెప్పి వాడికే తెలీదు కదా! అలాంటప్పుడు తను వెళ్ళిన టైంకి వస్తే ఇది పనికొస్తుందని చెప్పి రాస్తుంది. అట్లే ఈ పక్క హీరోని చూసుకుంటే ఈ తీసుకొచ్చిన సరుకుని సేఫ్గా డెలివరీ చేస్తారనమాట. బట్ ఆ దొంగలు చేసిన దానివల్ల ఒకే ఒక క్రేట్ మాత్రం ఓపెన్ అయిపోయింది కదా. సో వీడి డబ్బుల్లో సగం డబ్బుని పట్టేసి ఆ క్రేట్ ని కూడా వీడిగా ఇచ్చేస్తాడు. ఇంకా వాడు కూడా ఆ బాస్ గని తిట్టుకుంటా వాడి ప్లేస్కి వచ్చిన తర్వాత మన హీరో ఎప్పుడో బైక్ అడిగినట్టున్నాడు. సో ఆ బైక్ ని కూడా సంపాదించేసి మనోడుగా కీ ఇచ్చిన తర్వాత అసలు ఈ క్రేట్ లో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే జస్ట్ ఒక చాప్ ఉంటుంది. ఓరిని జస్ట్ ఈ చాప కోసమా మనం మన లైఫ్ ని రిస్క్ చేసి ఈ ప్లేస్ కి తీసుకొచ్చినాము. సర్లే ఏదోటి మనం ఇద్దరం ఈక్వల్ గానే షేర్ చేసుకుందామని చెప్పి ఇద్దరు తీసుకుంటారు. అట్లే ఈ పక్క బాస్ గాని చూసుకుంటే వీడే ఒకటి కింద పనిచేసే అసిస్టెంట్ అనమాట. సో వీడిని అసిస్టెంట్ అనే అనుకుందాం. సో ఈ అసిస్టెంట్ గారు ఏం చేస్తాడంటే ఓ 4-5 మంది డబ్బున్న వాళ్ళందరినీ ఓ ప్లేస్ లో కూర్చోబెట్టి వాడి బాస్ అయినా వసు అనే ఒకడికి వీడు బిల్డప్ ఇస్తుంటాడు. యాక్చువల్లీ థాయిలాండ్ జనాలందరూ తిండి లేక తిప్పలు పడుతున్నప్పుడు మా బాసే ఫుడ్ ను అందజేసి ఓ మాత్రం ఆకలి కొరతని తీర్చినాడు. బట్ ఇది ఇంకా పెరగాలి అంటే మా ఒక్కరి వల్ల మాత్రమే కుదరదు. సో మీ సాయం కూడా కావాలి అని చెప్పి ఇంతసేపు మన హీరో వాళ్ళు తెచ్చినారు కదా కొన్ని చేపలు, వాటిని మంచిగా కుక్ చేసి యాక్చువల్లీ మా బాస్ వీటిని స్పెషల్ గా మీకు మాత్రమే ఇమ్మన్నాడు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాడు కూడా కొద్దిగా తింటాడు. అలా తిన్న కొన్ని నిమిషాలకి ఏమో అయిపోయినట్టు రక్తం కక్కుకొని కింద పడిపోతాడు. అలానే మిగతా వాళ్ళందరికి కూడా జరుగుతుంది. అసలు ఎందుకు అలా జరిగింది, దాంట్లో ఏముందనే విషయం తెలియదు అనమాట. ఇంకా అక్కడ సీన్ గా చేసి లోకల్ ఏరియాలో చూసుకుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆకలి తట్టుకోలేక అదేదో డ్రైనేజ్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల బోల్డ్ అని బొద్దింకలు ఉంటాయి. ఎస్, ఆ బొద్దింకలన్నింటినీ పట్టుకొని వాడిలో కొన్నిటిని కొరుక్కుంటా తినుకుంటా వెళ్తాంటే దానికని కూడా ఒక ముఠా ఉందన్నమాట. వాళ్ళందరినీ కొట్టిపడేసి వాటిని లాక్కెళ్ళిపోతారు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఇప్పుడే మనోడు 10-15 రోజుల తర్వాత ఇంటికే వస్తున్నాడు అనమాట. దాన్ని చూసిన మన హీరోయిన్ ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళినావురా అంటే పనికి వెళ్ళినా అంటాడు. రే ఆ పని నీ ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఇంకెందుకురా వెళ్తావంటే లేదులే ఇదే లాస్ట్ టైం అంటే ప్రతిసారి లాస్ట్ టైం అంటావు అయినా కూడా వెళ్తావు అనేసరికి లేదు ఇంకోసారి ఖచ్చితంగా వెళ్ళను అంటాడు. మరీ ఇంత గట్టిగా మనోడు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి సరే అని చెప్పి తను నమ్ముతుంది. బట్ ఇప్పుడు కూర్చొని మాట్లాడేంత టైం లేదనమాట. తన షిఫ్ట్ కి లేట్ అవుతుంది కాబట్టి సరే నువ్వు తినేసి పనుకో, నాకు నైట్ షిఫ్ట్ ఉంది అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళను దరిద్రాల్లో ఎలక్ట్రిసిటీ 24/7 ఉండదన్నమాట. కరెక్ట్ గా 8 గంటలు అయితే చాలు అన్ని ప్లేసెస్ లోనూ ఎలక్ట్రిసిటీ కట్ అయిపోతుంది, అత్యవసరమైన ప్లేసెస్ లో తప్ప. సరే అని చెప్పి మన హీరోయిన్ ట్రక్ ఎక్కిన తర్వాత ఆ ట్రక్ లోపల మన హీరోయిన్ ఫ్రెండ్ తన కొడుకు ఉంటారనమాట. తన కొడుకు కొంచెం అతి ఏం రిన్ ఈ రోజు కూడా హీరోతో గొడవేనా అంటే ఏం చేద్దామబ్బా నేను చెయ్యకూడదు అని చెప్పిన పనినే వాడు మళ్ళీ చేస్తున్నాడు అంటే సరేలే ఎంతైనా వాడు అంత కష్టపడేది నీ కోసమే కదా, సో ఖచ్చితంగా నీ కోసం మారుతాడులే అని చెప్పి కొంచెం సపోర్టివ్ గానే మాట్లాడుతుంది. ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన హీరోయిన్ హాస్పిటల్లో ఏదో వర్క్ చేస్తానేమో అనుకుంటే బట్ యాక్చువల్లీ తను అక్కడ ఒక డాక్టర్ అనమాట. సో రెగ్యులర్ చెకప్స్ అన్ని చేసి రౌండ్స్ అన్ని అయ్యాక ఇప్పుడు ఒకరికి సర్జరీ చేయాలన్నమాట. సో దానికోసం అన్ని రెడీ చేసా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక సీనియర్ డాక్టర్ వచ్చి వెంటనే నువ్వు ఇంకొకరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. కానీ డాక్టర్ వెంటనే ఇప్పుడు ఒకరికి ఆపరేషన్ చేయాలి అంటే అదంతా నాకు తెలియదు, కానీ వెంటనే నువ్వు ఇంకొకరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి రా అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా కొంచెం చిరాగ్గానే వెళ్తుంది. అసలు పేషెంట్ ఎవరు అంటే ఇంతసేపు అసిస్టెంట్ గాడు వాడి బాస్ అయినా వసు అనే ఒకడికి ఓ బిల్డప్ ఇచ్చింటాడు కదా, అతని వైఫ్ కే అంట. సో అందుకే మన హీరోని పిలిచికెళ్తాంటాడు. అలా వెళ్తా అంటే అసిస్టెంట్ గాడు రక్తం కొని పడిపోయినాడు కదా, వాడిని కూడా ఈ హాస్పిటల్కే తీసుకొచ్చినట్టున్నారు. వాడు విలవిలాన్ని కొట్టుకుంటా అంటే వెంటనే వాడికి అదేదో ఒక మాస్క్ లా పెట్టి ఏదో గ్యాస్ రిలీజ్ చేసేసరికి వెంటనే వాడు అన్కాన్షియస్ అయి పడిపోతాడు. ఆ తర్వాత నోట్లో ముక్కులో అని చెప్పి రక్తం వచ్చేదే కాక ఫిట్స్ కూడా వచ్చేస్తుంది. సో వెంటనే అక్కడ ఉన్న డాక్టర్స్ అన్ని ఏదేదో చేసి వాడిని కామ్ డౌన్ చేద్దాం అనుకుంటారు. బట్ లాస్ట్ కి వాడు చచ్చిపోతాడనమాట. వెంటనే వాడి కళ్ళు మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోతుంది. సరే చనిపోయినాడు కదా ఇంకా వాడిని పోస్ట్ మార్టం గానే పంపిద్దామని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ వెళ్ళిపోతారు, ఒక్క నర్సు తప్ప. అప్పుడే సడన్ గా వాడికి మళ్ళీ ప్రాణం వచ్చి ఒక్కసారిగా ఆ లేడీని అటాక్ చేసినట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ గా చేసి మళ్ళీ వీళ్ళిద్దరినే చూపిస్తారు. ఆ వసు వాళ్ళ వైఫ్ ని మీట్ అవడానికి అని చెప్పి వచ్చింటారు కదా, అసలు తనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉందనే విషయం కూడా చెప్పరనమాట. కానీ వాడేం చెప్తాడంటే నాకు తెలిసి ఈ చేప యొక్క లివర్ తను తింటే మొత్తం సెట్ అయిపోద్ది అంటాడు. కానీ సార్ ఈ చేప లివర్ తింటే మీ వైఫ్ కి క్యూర్ అవుతుందా లేదా తెలీదు, మీరేమో అదొక సంజీవిని అన్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నారు, అలాంటప్పుడు మేము దానిపైన రీసెర్చ్ చేయాలి అంటే ఏంది నా చేపలపైన మీరు డౌట్ పడుతున్నారా, ప్రపంచం మొత్తం ఆకలితో ఉన్నప్పుడు నా చేపలే వాళ్ళందరి ఆకలి తీర్చింది అని చెప్పేసరికి ఒరే నాయన అది వేరు ఇది వేరు అని చెప్పి మన హీరోని చెప్దాం అనుకుంటుంది. బట్ వాడేమో గుర్రం చూసేసరికి సరే సార్ మేము ఏదోటి చెప్తాము అని చెప్పి మన హీరోయిన్ వాడు బయటకు వచ్చేస్తాడు.
కానీ డాక్టర్ వాయనేంది చేపలు ఎవరు తింటే హీల్ అయిపోద్ది, దాని తోక తింటే హీల్ అయిపోద్ది అంటున్నాడు. అలాంటప్పుడు మనం ఎందుకు డాక్టర్స్ గా ఉండేది అంటే, చూడు రే నువ్వు ఆయన ఇంతగా చెప్తాడంటే ఖచ్చితంగా ఆ చేప గురించి ఏదో రీసెర్చ్ చేసే వచ్చింటాడు కదా. సో వాడి ఇష్టాన్ని ప్రకారమే వదిలేద్దాంలే అంటే అది తిని తను చచ్చిపోతే మళ్ళీ మన మీదే వస్తుంది అని తను చెప్దాం అనుకుంటుంది. కరెక్ట్ గా అదే టైంకి నర్సులందరూ ఆ పక్క ఈ పక్కని చెప్పి పరిగెత్తేసరికి ఏమైంది అని చెప్పి నిదానంగా వెళ్ళి చూస్తే అసిస్టెంట్ గాడు ఉన్నాడు కదా, వాడు కంప్లీట్ గా ఒక జాంబీలా మారిపోయినట్టున్నాడు. సో ఆ అమ్మాయి మీద పడి గొంతు కొరికి తన్ని చంపేసి ఆ తర్వాత మన హీరోయిన్ పక్క చూసి మన హీరోయిన్ మీద వస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని చూపిస్తారు. వాడు మన హీరోయిన్ ఉన్న ఫొటోస్ ని, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్న ఫొటోస్ ని చూసి లవ్ ఎక్కువైపోయి ఆ ఫొటోస్ అన్నిటిని ఆ ఫ్రిడ్జ్ పైన అతికిచ్చి ఏదో రాసా అంటే కరెక్ట్ గా అదే టైంకి రేడియోలో మన హీరోయిన్ పనిచేస్తుంది కదా ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంట. సో ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఈ హాస్పిటల్ కి తీసుకురాకుండా ఇంకేదైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని చెప్తా అంటే అంతే మన హీరోయిన్ అక్కడే ఉందా, వెంటనే బైక్ ఎత్తుకుని హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. ఈ పక్క వాడు తెచ్చిన చేపను చూడండి, వాడు తీసుకొచ్చింది దాన్ని కట్ చేసి తీసుకొచ్చినాడు. అది కూడా చాలా సేపు అయిపోయింది కదా, అయినా కూడా టక్కున కదిలినట్టు చూపించి మళ్ళీ మన హీరోనే చూపిస్తారు. మనోడు లోపలికి వెళ్దాం అనుకుంటే ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ హాస్పిటల్ లోపల ఉన్నారు కాబట్టి మమ్మల్ని లోపలికి వదలండి లోపలికి వదలండి అని చెప్పి అరుస్తా అంటే వాళ్ళు మాత్రం వదిలేటట్టు లేదు. కరెక్ట్ గా అదే టైంకి ఒక సోల్జర్ ఒక డాక్టర్ అంత హైట్ నుంచి కింద పడేసరికి ఏమైంది అని చెప్పి నిదానంగా ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ జాంబీలుగా మారిపోయినారు. ఆ సోల్జర్ అటాక్ చేయకముందే వాడిని షూట్ చేసి చంపేస్తారు. బట్ ఈ డాక్టర్ విషయానికి వస్తే తను లేపుదామని చెప్పి ట్రై చేస్తాంటే టక్కుని వాడి గొంతు కొరిగేసి వాడి మీదగా వస్తాంటే కరెక్ట్ గా హెడ్ షాట్ వేసి చంపేస్తాడు. ఈ పంచాయతీలో జనాలందరూ ఆ పక్క ఈ పక్కని చెప్పి పరిగెత్తంటే ఇదే కరెక్ట్ టైం అనుకుని మనోడు లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ గా అదే టైంకి మిలిటరీ వాళ్ళు పైన షూట్ చేసి ఎవరెవరైతే లోపల నుంచి బయటికి వస్తున్నారో వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళిపోండి, లేదంటే వచ్చిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా షూట్ చేయాల్సని చెప్పి ఓ ఇద్దరు ముగ్గురిని షూట్ చేసేసరికి వెంటనే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు మన హీరోతో సహా. సో జనాలందరూ భయపడిపోయి లోపలికి పరిగెత్తా వస్తుంటే ఏమైంది ఏమైంది అని చెప్పి సెక్యూరిటీ గార్డు అడుగుతుంటాడు. బట్ ఎవరు చెప్పకపోయేసరికి అసలు ఏం జరుగుతుందని చెప్పి వాడికి అర్థం కాలేదు. కరెక్ట్ గా అదే టైంకి ఒక భయంకరమైన ఫేస్ తో ఒక జాంబీ పిల్లోడు పరిగెత్తా వచ్చేసరికి వెంటనే వీడి దగ్గర ఉన్న స్టిక్ ని యూజ్ చేసి వాడిని డిఫెండ్ చేస్తుంటాడు. అట్లే లోపల చూసుకుంటే లోపల ఆల్మోస్ట్ అందరూ జాంబీలానే మారిపోయినారు. అలా జాంబీల మధ్యలోనే ఏదో ఒక రూమ్ లో మన హీరోయిన్ ఆ సీనియర్ డాక్టర్ ఇద్దరు దాక్కుంటారనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా నిదానంగా లేచి చూసి ఆ జాంబీలు ఇక్కడెక్కడ కనిపించకపోయేసరికి ఓకే డాక్టర్ మీరు ఇక్కడే ఉండండి, బయట ఎవరు లేదని తెలిసినాక మళ్ళీ వస్తాను అంటుంది. బట్ తను అలా బయటికి వెళ్ళేటప్పుడే ఏదో ఒక జాంబీ లోపల ఉన్నట్టు చూపించారు. సరే అని చెప్పి తను కూడా బయటికి వెళ్ళి చూస్తే ఏ జాంబీను లేదనమాట. సరే వెళ్దామని చూసా అంటే అప్పుడే లోపల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అయ్యో డాక్టర్ కూడా లోపలే ఉన్నాడు కదా అని చెప్పి నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే ఓర్ని ఆ డాక్టర్ గాడే ఒక జాంబీలా మారిపోయి ఒక అమ్మాయిని కూర్చొని తినుకుంటా కనిపించేసరికి తను భయపడిపోతుందో లేదో వెంటనే తన్ని అటాక్ చేసేందుకు పరిగెత్తా వస్తాడు. వెంటనే తను ఆ ర్యాక్స్ మధ్య దాక్కునేసరికి ఆయన పరిగెత్తా వచ్చి వాటి మధ్య పడిపోతాడు అనమాట. సో ఆయన దాని నుంచి లేసేలోపే వెంటనే మన హీరో నా రూమ్ నుంచి పరిగెత్తా బయటికి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో స్పీకర్ లో రిన్ రిన్ ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అని చెప్తేనే వెంటనే రాగలను అని చెప్పి పిలుస్తా అంటే మన హీరోను వెంటనే మాట్లాడదాం అనుకుంటుంది. బట్ కరెక్ట్ గా అదే టైంకి పవర్ కట్ అయిపోయేసరికి మన హీరోని ఏం మాట్లాడుతుందో మన హీరోకి వినపడదు అనమాట. ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాడోడు లడ్డు బాబు సైజ్ లో మనోడు మీదకి వచ్చేసరికి మనోడు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి కొడతాంటాడు. బట్ వాడు కొంచెం సైజ్ లో ఎక్కువ ఉన్నాడు కదా. సో మళ్ళీ తిరిగి వస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి అక్కడ ఏదో ఒక వైర్ లా ఉంటుందో లేదో దాన్ని ఎత్తుకుని వాడి బాడీ మొత్తం చుట్టేసి వాడిని పడగొట్టేస్తాడు. ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చింటే ఇంకో 2-3 జాంబీలు కనిపించేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంచిని చెప్పి వాటన్నిటిని పడగొట్టేసి బయటికి వచ్చి ఇంకా పైకి వెళ్దాం అనుకుంటా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఓ చిన్న పిల్లోడు కాపాడండి కాపాడండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా వాడిని కాపాడదామని చెప్పి వెళ్తాడు. అది మరెవరో కాదనమాట, మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకున్నాడు కదా ఆ బుడ్డోడే. వాడి మీద ఒక జాంబీ వస్తుంటే ఎవరో వచ్చి టక్కని లాగేసినట్టు చూపిస్తారు. ఎవరు అని చూసే మన హీరోనే. బ్రో కరెక్ట్ గా దాని తల మీద కొట్టాను బ్రో, అప్పుడే అవి పడిపోతుంది అని చెప్పేసరికి ఇంతసేపు మనోడు ఫేస్ పైన పంచిసా వచ్చినాడు కదా, ఇప్పుడు కరెక్ట్ గా నెత్తి పైన కొడేసరికి వెంటనే అవి కూడా పడిపోతాయి అనమాట. అలా కూడా 2-3 జాంబీస్ ని లేపేసిన తర్వాత బ్రో సూపర్ బ్రో అని చెప్పుకుంటా వస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక వయసు అయిన జాంబీ పరిగెత్తా వచ్చేసి వాడి కాలు కొరికేసరికి వాడి యాక్టింగ్ చూడాలా. బ్రో నా పని అయిపోయింది బ్రో, నన్ను కూడా ఒక జాంబీ కట్ చేసింది బ్రో, నేను కూడా ఒక జాంబీలా మారి మిమ్మల్ని కరవక ముందే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బ్రో, అండ్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పి మా అమ్మకి చెప్పాను బ్రో అని చెప్తా అంటే రే పావుల యాక్టింగ్ చేయమంటే రూపాయి యాక్టింగ్ చేస్తాను ఓసారి కింద చూడరా అని చెప్తే కింద ఒక పళ్ళ సెట్ ఉంటుంది అనమాట. ఎస్ ఆ ముసలి జాంబీకి పళ్ళు కూడా లేవు. సో అది ఖర్చినా కూడా ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదనమాట. ఓ అవునా సరే రా బ్రో మా అమ్మని వెతుకుదాం, మా అమ్మ 3rd floor లో ఉంది అంటే రే మీ అమ్మని వెతకడానికంతా రాలేదు, డాక్టర్ రిన్ ఎక్కడుందో తెలుసా అంటే ఓ రిన్ అక్క, మా అమ్మ ఎక్కడ ఉంటే రిన్ అక్క కూడా అక్కడే ఉంటుంది, పదండి వెళ్దామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ వెతుకుతున్నట్టు చూపించి ఈ పక్క సెక్యూరిటీ గార్డ్ని చూసుకుంటే వీడు వచ్చిన జాంబీస్ అన్నిటిని ఏకదం వీడే చంపేస్తుంటాడు.
అప్పుడే సిచ్యువేషన్ ఏంటో కూడా తెలియని ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ నుంచి దూరం వచ్చేసిందేమో. సో వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో తెలియక అమ్మా 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 అని చెప్పి అట్లే నడుచుకుంటా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి టైంలో హాస్పిటల్ నుంచి ఎవరు బయటికి వచ్చినా వాళ్ళని కనికరం లేకుండా షూట్ చేస్తారు కదా. సో ఆ వాచ్మ్యాన్ గడు పరిగెత్తా వెళ్ళి షూట్ చేయదండి తను ఒక చిన్న పాప తెలియక వచ్చింది అని చెప్తా అంటే వాళ్ళ మాటలు కూడా వినిపించుకోకుండా అట్లే వాడిని కాల్చే చంపేస్తారు. ఆ తర్వాత ఆ చిన్న పాపను కూడా షూట్ చేస్తారు. ఇంకా హాస్పిటల్లో జరిగే న్యూస్ అనేది గవర్నమెంట్ లో ముఖ్యమైన పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్తుందన్నమాట. సో వాళ్ళందరూ ఒక మీటింగ్ లా ఏర్పాటు చేస్తారు. ఈ మీటింగ్ లో డిఫెన్స్ మినిస్టర్స్, మిలిటరీకి హెడ్, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు అని చెప్పి అన్ని రంగాల్లోనూ అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ లా ఏర్పాటు చేస్తారు. ఎంత డిస్కషన్ చేసినా ఎన్ని డెసిషన్లు తీసుకున్నా పోయిన ప్రాణాలు పోయినట్టే అనమాట. ఇంకా లేట్ చేస్తే మరిన్ని ప్రాణాలు పోయేందుకు కూడా ఛాన్స్ ఉంది. సో వీళ్ళేమంటారంటే మొత్తం ఈ బ్యాంకాక్ సిటీ మొత్తం ఉన్న పాపులేషన్ ఎంత అంటే 50 లక్షల మంది అంట. మరి ఆ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ 500 మంది మాత్రమే అంట. ఇంకా ఆబ్వియస్లీ ఏం డెసిషన్ తీసుకుంటారో మనమే గెస్ చేయొచ్చు అనమాట. ఎస్ 50 లక్షల్లో కంపేర్ చేస్తే 500 మంది అనేది చాలా తక్కువే. అందుకే వాళ్ళు 500 మంది లేపేసి 50 లక్షల మందిని కాపాడేదే కాక ఉన్న దరిద్రాల్లో ఈ వైరస్ బయట ప్రపంచానికి స్ప్రెడ్ అయిందే అనుకోండి. మళ్ళీ ఈ ప్రపంచం మొత్తానికి మనమే ఈ వైరస్ ని స్ప్రెడ్ చేసినామనే ఒక బ్లాక్ మార్క్ వద్దు కాబట్టి బెటర్ ఈ 500 మందిని లేపేస్తే అని చెప్పేసరికి ఇంకా బిల్డింగ్ నే బాంబులేసి లేపేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అట్లే ఆ హాస్పిటల్ లోపల చూసుకుంటే అందుకని చెప్పి అందరూ జాంబీలుగా మారిపోలేదు కదా. మన హీరో హీరోయిన్ లాగా అక్కడక్కడ కొందరు సర్వైవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఒక రూమ్ లో సేఫ్ గా దాక్కుంటారు. బట్ ఒకే ఒక అమ్మాయి మాత్రం బిక్కుమని చూసా ఉంటుంది. విషయం ఏంటంటే తనని కూడా ఒక జాంబీ కరిచేసింది అనమాట. కానీ ఆ గాయం కనిపించకుండా చెయ్యి కాలుపైన అడ్డం పెట్టుకుని సైలెంట్ గా కూర్చోంటుంది. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే ఆ జాంబీ నుంచి తప్పించుకుని వచ్చేసింది కదా. ఇంకొక జాంబీ కండ పడకుండా నిదానంగా సౌండే చేయకుండా నచ్చుకుంటా వస్తా అంటే అప్పుడే పక్కన ఒక ఆపరేటింగ్ రూమ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఎవరో ఒకరిని కాంటాక్ట్ అయ్యేందుకు వీలవుతుంది అనమాట. బట్ ఆ డోర్ లాగేసి ఉండేసరికి అబ్బా ఇప్పుడు ఏం చేయది అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే పక్కన ఒక వాచ్మ్యాన్ ఉంటాడు. వాడి దగ్గర ఆ కీస్ కూడా ఉంటుంది. కానీ దరిద్రం ఏంటంటే వాడు ఒక జాంబీలా మారిపోయినాడు. కానీ దరిద్రంలో కూడా మంచి విషయం ఏంటంటే వాడు ప్రస్తుతానికి అన్కాన్షియస్ లో ఉన్నాడు. ఓకే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి నిదానంగా ఆ కీస్ ఎద్దేద్దాం అనుకుంటే టక్కున వాడు లేసి మన హీరోయిన్ అటాక్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ మన హీరోయిన్ వాడి చేతిగా దొరకకుండా ఆ కీస్ యూజ్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి ఆ డోర్ ని లాక్ చేసి వాడు లోపలికి రాకుండా బలంగా ఒక వస్తువు పెట్టేస్తుంది. వెంటనే అక్కడ ఉన్న వాకీ టాకీని యూజ్ చేసి ఏమన్నా కాంటాక్ట్ అవుదాం అనుకుంటే అది కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట. బట్ అంతా ఇంత ఉన్న ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఇంకా రన్ అవుతాంటే దాన్ని చూస్తుంది. ఆల్మోస్ట్ ఆ హాస్పిటల్లో అన్ని రూమ్స్ లోనూ ఏదో ఒక జాంబీ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఎలారా బయటపడేది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పక్క మన హీరోని ఆ బుడ్డోని చూసుకుంటే మన హీరోని ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటా వచ్చింటారు కదా. అప్పుడే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ 5th ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పి ఆ బోర్డు పైన రాసుండేసరికి సరే 5th ఫ్లోర్కి వెళ్దామని చెప్పి బయటికి వచ్చింటే అప్పుడే వీల్ చైర్ పైన ఒక లేడీ ఉంటుందన్నమాట. ఎస్ తను కూడా ఒక జాంబీలా మారిపోయింది. ఇంకా కంట్రోల్ లేక అట్లే దమ్ముని చెప్పి కింద పడిపోయేసరికి దాన్ని చూసి ఆ బుడ్డోడు పక్క అని చెప్పి నవ్వుతాడో లేదో ఆ సౌండ్ విని మిగతా జాంబీలన్నీ వచ్చేసరికి మంచి పని చేయనవరా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పరిగెత్తే వెళ్ళి ఒక రూమ్ లో వెళ్ళి దాక్కునేస్తారు. అక్కడేమో కూడా ఫుల్ సైక్ అయిపోయి ఇంకా సైక్ ఎందుకు అదేదో ఇంజక్షన్ లా వేసుకుంటా అంటాడు. విషయం ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు అనమాట. ఇంకా వాడు కూడా ఈ ప్లేస్ లో ఉండి ఏం చేశాడు అని చెప్పి అలా వాడు ఇంజక్షన్ వేసుకుంటా అంటే మనోడికి అర్థమైపోతుంది ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ జాంబీలే ఆ డోర్ ని పగల కొట్టుకుని వచ్చేస్తుంది అని. సో గబగబా కమ్మీలు పట్టుకుని ఎక్కేసి వాడిని కూడా పిలుచుకునేసరికి కరెక్ట్ గా జాంబీలు కూడా బయటికి వచ్చేసి ఆ అబ్బా కొడుకులు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరిని పీక్కొని తినేస్తుంటాయి. ఇంకా బుడ్డోడు కూడా మన హీరో వెనకాలే ఆ కమ్మీలు ఎక్కుకుంటా పైకి వెళ్తాంటే అప్పుడే ఒక ఫ్లోర్ లో బన్నీ మాస్క్ వేసుకున్న ఒక లేడీ పరిగెత్తా వచ్చి ఆ గ్లాస్ ని గుద్దేసరికి ఆ మాస్క్ పడిపోతుంది అండ్ ఆ గ్లాసు పగిలిపోతుంది. తను వేరే జాంబీగా మారిపోయి ఉంటుంది. ఇంకా వాడి కాలు పట్టుకునేసి లాగేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే బ్రో కొంచెం కాపాడు బ్రో అని చెప్పి వాడి గట్టిగా వచ్చేసరికి అప్పుడే మన హీరో పైనుంచి అది ఒక రాడ్ వేసేసరికి కరెక్ట్ గా దాని కంట్రోల్ గుచ్చుకుంటుందో లేదో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వీడు పైకి వచ్చేస్తాడు. మళ్ళీ మన హీరోయిన్ చూసుకుంటే అక్కడ ఉన్న వాకీ టాకీస్ పనిచేయలేదు. బట్ అక్కడ ఉన్న కెమెరాస్ పనిచేస్తుంది కదా. సో ఒక్కొక్క రూమ్ గా చెక్ చేసా వస్తుంటే అప్పుడే తను ఒక భారీ విషయాన్ని కనిపెడుతుంది. ఆల్మోస్ట్ ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ జాంబీలుగా మారిపోయినారు కదా. బట్ ఆ వసు తన వైఫ్ ఆ రూమ్ అది మాత్రం చాలా ఐసోలేటెడ్ గా సేఫ్ గా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. మళ్ళీ మన హీరోని ఆ బుడ్డోని చూసుకుంటే ఎట్లా 5th ఫ్లోర్ కూడా వచ్చేసారనమాట. యాక్చువల్లీ ఇది చిన్న పిల్లల వార్డు. ఇక్కడే మన హీరోని తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. బట్ అక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మన హీరోని అక్కడ స్టక్ అయిపోయింది కదా. వాడు వాళ్ళ అమ్మని చూడగానే గట్టిగా కౌలు ఇచ్చుకునేసరికి వాళ్ళ అమ్మ కూడా మంచిగా మాట్లాడిస్తుంది. ఆ తర్వాత మన హీరోని చూసి యాక్చువల్లీ రిన్ 10th ఫ్లోర్ లో ఉంది అని చెప్పేసరికి నేను మీకు ఎలా తెలుసు అంటే యాక్చువల్లీ నీ గురించే రిన్ డైలీ మాట్లాడుతూ ఉంటుంది. చూడన్నా నువ్వు కూడా అన్నతో వెళ్ళి అక్కను కలువు అని చెప్పేసరికి అప్పుడే మనోడిగా అర్థమవుతుంది
ఉంటుంది వాళ్ళ అమ్మ వెనకాల ఏదో ఒక గాయంలా ఉంది కదా, అది ఏదో ఒక జాంబీ కరిచింది అని. నువ్వు కూడా మాతో రావచ్చు కదమ్మా అంటే, లేదు లేదు నాన్న, ఇక్కడున్న బేబీస్ ని నేనే కాపాడాలి కాబట్టి మీరు వెళ్ళండి, వెనకాలే నేను వస్తాను అని చెప్పేసరికి వెంటనే మనోడు వాడిని లాక్కొని బయటికి వచ్చేసాడో లేదో తను కంప్లీట్ గా ఒక జాంబీలా మారిపోతుంది. బయటికి వచ్చినోడు లేదు మా అమ్మ దగ్గరే ఉంటా అని చెప్పి మళ్ళీ లోపల వెళ్ళేందుకు ట్రై చేస్తా అంటే ఇప్పుడే వాళ్ళమ్మ కంప్లీట్ గా ఒక జాంబీలా మారిపోయింది కదా. సో ఆ గ్లాస్ ని ధమా అని చెప్పి గుద్దేసరికి ఎక్కడ బయటికి వచ్చేసిందేమో అని చెప్పి వీడు లాక్కెళ్ళిపోతుంటాడు. అండ్ లోపల వేరే కొన్ని న్యూ బార్న్ బేబీస్ ఉన్నాయి కదా, ఆ బేబీస్ ని వాళ్ళమ్మ తినేస్తా అంటే దాన్ని చూసి వాడు గట్టిగా అరిచేసరికి చుట్టుపక్కల ఉన్న జాంబీస్ అన్ని వచ్చేస్తుందో లేదో వెంటనే వాడిని ఎత్తుకునేసి వచ్చిన జాంబీస్ అన్నిటికీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వెళ్ళిపోతాడు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఎట్లో ఆ వసుగాడు ఉన్న రూమ్ దగ్గరకు వచ్చేసి మిస్టర్ వసు డోర్ ని ఓపెన్ చేయింది, నేను డాక్టర్ రీని అఫెక్ట్ కాలేదు అని చెప్పి గట్టిగా అరిచేసరికి అఫెక్ట్ కాలేదు అని చెప్పి విన్న తర్వాతే వాడు డోరే ఓపెన్ చేస్తాడు. నిజం చెప్పండి, నిజంగానే మీరు అఫెక్ట్ కాలేదా అంటే నిజంగానే అఫెక్ట్ కాలేదు అంటుంది. సరే మీరేం భయపడకండి, నేను ఆల్రెడీ మా మనుషులకి చెప్పేసినాను, వాళ్ళు దారిలోనే ఉన్నారు, మనం వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకునేచ్చు అని చెప్పేసరికి అట్లే బయట చూసుకుంటే వీళ్ళు మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ హాస్పిటల్ నే పేల్చేద్దామని చెప్పి ప్లాన్ వేసినారు. కానీ మధ్యలో ఈ వసు తన వైఫ్ అదే బిల్డింగ్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయేసరికి వాళ్ళిద్దరిని మాత్రం బయటికి తీసి ఆ తర్వాత ఆ బిల్డింగ్ నే లేపేద్దామని చెప్పి ప్లాన్ వేస్తారు. సో వాళ్ళిద్దరిని మాత్రం కాపాడేందుకు ఒక స్పెషల్ స్క్వాడ్ ని పంపించేసరికి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి, లోపలికి ఎంటర్ అయ్యేదానికి ముందే బయట ఒక టైం బాంబ్ ని అది కూడా 30 minutes కి పెట్టేసి లోపలికి వెళ్తారు. 30 minutes లోపు బయటికి రాకపోతే ఆ బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వసు ఉన్న రూమ్ ని చూసుకుంటే వాడేం చెప్తాడంటే లైట్ గా మన హీరోయిన్ ని మ్యానిపులేట్ చేసేందుకు ట్రై చేస్తాడు. ఎందుకంటే తన వైఫ్ కి ఎక్కిస్తున్న బ్లడ్ ప్యాకెట్ అనేది అయిపోయింది అనమాట. సో నా వైఫ్ కోసం ఒక్క బ్లడ్ ప్యాకెట్ ని నువ్వు తెచ్చినట్లయితే ఖచ్చితంగా నిన్ను కూడా ఇక్కడ నుంచి సేఫ్ గా బయటికి తీసుకెళ్తా అని చెప్పేసరికి ఇంకా మన హీరోయిన్ కూడా తన లైఫ్ ని రిస్క్ చేసి బయటికి వెళ్ళి ఆ బ్లడ్ ప్యాకెట్ ని తెద్దామని చెప్పి రెడీ అయిపోతుంది. బట్ ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ అని చెప్పి అన్ని చోట్ల జాంబీసే అనమాట. అయినా కూడా వాటికి అంటపడకుండా ఎట్లో ఒక రూమ్ లోపల దూరేస్తుంది. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే మన హీరో ఆ బుడ్డోడు నిదానంగా నడుచుకుంటా వస్తుంటారు కదా, ఎక్కడికంటే ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ ఉన్న ఫ్లోర్ కే అనమాట. అప్పుడే మన హీరోయిన్ చేయని కింద కనిపించేసరికి ఇది ఎక్కడ ఉందంటే ఖచ్చితంగా రిన్ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని చెప్పి చూస్తుంటే ముందరే మన హీరోయిన్ ఆ జాంబీల నుంచి ఆ పక్క ఈ పక్క తప్పించుకుని ఆ రూమ్ ఈ రూమ్ అని చెప్పి వెతుకుతా ఉంటుంది అనమాట ఆ బ్లడ్ కోసం. దాన్ని చూస్తే మన హీరో ఊరుకుంటాడా, గట్టిగా ఆ జాంబీస్ అన్నిటి వీడి పక్క వచ్చేలా చేసి ముందరేదో ఒక ట్రాలీలా ఉంటుందన్నమాట, దాన్ని యూజ్ చేసి వాటన్నిటిని దొబ్బుకొని వాటన్నిటిని పడగొట్టుకొని పోతుంటాడు. అయినా కూడా ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి అని చెప్పి వస్తూనే ఉండేసరికి మనోడు కూడా చేతికి దొరికిన దాన్ని యూజ్ చేసి చంపుకుంటా పోతానే ఉంటాడు. లోపల చూసుకుంటే మన హీరోని ఆ బ్లడ్ ప్యాకెట్ కోసం వెతుకుతాంది కదా, అప్పుడే ఒక లడ్డు బాబు సైజులోనో ఇంకొక జాంబీ మన హీరోని అటాక్ చేసేందుకు వస్తుంటాడు. మనోడు వెంటనే వెళ్ళి కాపాడదాం అనుకుంటే ఈ జాంబీలు వేరే వస్తూనే ఉంటాయి. కానీ మన హీరోయిన్ కి మన హీరో వచ్చేసినాడనే విషయం తెలిసిపోయేసరికి కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతుంది. ఇంకా మనోడు కూడా ఏదోటి చేయలేని చెప్పి అక్కడున్న గ్లాస్ ని పగలగొట్టేసి ఆ బుడ్డోని పంపిస్తాడు. ఇంకా జాంబీ మన హీరోయిన్ ని పట్టేస్తుంది అనగా కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చిన ఆ బుడ్డోడు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషన్ ని యూజ్ చేసి వాడి కంట్లోనే కొట్టేసరికి అది తనకలాడుతుంటే కరెక్ట్ టైం కి మన హీరో ఎంట్రీ ఇచ్చి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది కదా దాన్ని ఎత్తుకొని వాడి గుండె పగలగొట్టేస్తాడు. సారీ లిటరలీ చట్నీనే చేస్తాడు. చూసేందే చాలా దారుణంగా ఉంటుంది. అట్లే ఈ పక్క వసుని చూసుకుంటే వాడు బ్లడ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కదా, కానీ కరెక్ట్ టైం కి ఆ స్క్వాడ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా బ్లడ్ ప్యాకెట్ ని తీసుకునే వచ్చింటారు. ఒకేసారి ఇంక వెళ్దామని చెప్పి పిలిచికెళ్ళేటప్పుడు ఎదురొచ్చిన జాంబీస్ అన్నిటిని ఏమో పిట్టను కాల్చినట్టు కాల్చుకుంటా పోతుంటారు. కానీ వాడికి అర్థమైపోతుంది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలి అని. సో ఇదే ఫ్లోర్ లోనే ఒక డాక్టర్ అమ్మాయి ఉంది, తన్ని లాక్కురండ్రా అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఓకే మనోడు ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు, ఇంకా బయటికి వెళ్దామని చూసంటే టప్పును మనోనే షూట్ చేస్తారు. ఓరిని మనోడు ఏం చేసినాడు అని చూసంటే అప్పుడే మనకే తెలుస్తుంది మనోని కంప్లీట్ గా చంపేలేదనమాట. జస్ట్ షోల్డర్ మీద మాత్రమే షూట్ చేసి మనోని పడగొట్టేసి ఇంకా మన హీరోని లాక్కెళ్ళిపోతుంటారు. మన హీరోని కూడా వద్దు అని చెప్పి అరుస్తుంటుంది. కానీ వాళ్ళు వినేలా లేదనమాట. మధ్యలో ఈ బుడ్డోడు వేరే అన్న లేయన్న అక్కని లాక్కెళ్ళిపోతున్నారు అని చెప్పి లేపేసరికి మనోడు కూడా నిదానంగా లేచి చూస్తే అప్పుడే మనోడికి సిచ్యువేషన్ అర్థమవుతుంది, మెయిన్ ఈ వాసుగాడే విలను అని. ఇంకా వెళ్తాడు చూడండి, స్టార్టింగే ఫ్లయింగ్ కిక్ తో స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళందరినీ ఎట్లాంటి అట్లా కొట్టుకొని వెళ్ళిపోతాడు. మధ్యలో జాంబీస్ ని కొట్టేస్తాడు, ఆ సోల్జర్స్ ని కొట్టేస్తాడు, మళ్ళీ జాంబీస్ ని కొట్టేస్తాడు, సోల్జర్స్ ని కొట్టేస్తాడు. అలా వచ్చిన వాళ్ళందరినీ లేపుకొని పోతుంటాడు. కానీ ఒకే ఒకడు మాత్రం అంత ఈజీగా పడిపోకుండా
మనోడితోని ఈక్వల్ గా ఫైట్ చేస్తుంటాడు. ఇంకా మనోడు కూడా అంతే ఈక్వల్ గా ఫైట్ చేసి ఒక అడుగు ముందరికే వెళ్ళి వాడిని పడగొట్టేద్దాం అనుకుంటే దాని అర్థం చేసుకున్నవాడు మన హీరో మీదే ఎక్కేస్తాడు. మనోడికి ఆల్రెడీ భుజంలో ఒక బుల్లెట్ దిగింది కదా, సో దాన్ని పట్టుకొని కరెక్ట్ గా ఒత్తేసరికి మనోడు వాడిని దొబ్బేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక జాంబీ వచ్చి వాడిని పట్టుకుంటుందో లేదో ఆ గ్యాప్ లో మనోడు లేస్తాడు. ఇంకేముంది, నడి నెత్తి మీదే ఒక్కడిచేసరికి బ్లడ్ అంతా వచ్చేసి వాడికి కళ్ళు మొత్తం తిరుగుతా అంటే ఎత్తి ఒక షాట్ ఇస్తాడు చూడండి, అక్కడికే ఇద్దరు పడిపోతారు. ఆ సగం సగం కాన్షియస్ లోనే నిదానంగా పక్కకు చూస్తా అంటే వాడిని ఒక జాంబీ పట్టుకొని కొరిగేసి వాడిని జాంబీలా మార్చేస్తా అంటే మనోడిని ఎవరో లాక్కెళ్తున్నట్టు చూపిస్తారు. అది మరెవరో కాదనమాట, మన హీరోయినే. వెంటనే భుజంలో దిగిన బుల్లెట్ ని రిమూవ్ చేసి డ్రెస్సింగ్ అంతా చేసి వాడిని పనుకోబెట్టింటే మనోడు కూడా కాసేపు తర్వాత నిదానంగా కాన్షియస్ లోకి వస్తాడు. కాన్షియస్ లోకి రాగానే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసరికి రే 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 ఇప్పుడే కదరా కాన్షియస్ లోకి వచ్చినావు, కనీసం ఆ దెబ్బ మానడానికైనా కాస్త టైం ఇవ్వరా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి మనోడు సారీ అంటాడు. సరే సరే ఫీల్ అవ్వదు అని చెప్పి మన హీరోని కూడా సారీ చెప్పేసరికి ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళగానే ఈ సిటీనే వదిలేసి మా విలేజ్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసరికి మన హీరోని కూడా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కౌగులించుకుంటారు. పాపం వీళ్ళకి ఆ టైం బాంబ్ గురించి ఏం తెలుసు చెప్పండి, నిదానంగా వెళ్దాం అనుకుంటుంటారు. కానీ ఆ టైం బాంబ్ లో సగం టైం అయిపోయింటుంది అనమాట, ఇంకొక 15 మినిట్స్ మాత్రమే ఉంది. ఇదంతా ఓ పక్క జరుగుతుంటే మన హీరో లాస్ట్ గా ఒకటితో ఫైట్ చేసి ఉంటాడు కదా, వాడిని వేరే ఒక జాంబీ కట్ చేసి ఉంటుంది. ఇప్పుడు వాడు కూడా జాంబీగా మారిపోయినాడు కదా, వాడు మన హీరో మీద పగ పట్టుకొని మనోని లేపేద్దామని చెప్పి ఆ రూమ్ ఈ రూమ్ అని చెప్పి వెతుకుతుంటాడు. వాడి కోసమే వెతుకుతున్నాడు అర్థం చేసుకున్న మన హీరో వెనక నుంచి శానిటైజర్ బాటిల్స్ ని వాడి నెత్తి మీద వేసి పగలగొట్టేసి ఎత్తి ఒక నిప్పు పొల్ల వేసేసరికి వాడు అక్కడే కాలిపోతుంటాడు. అలా వాడు సజీవ దహనం చెందిన తర్వాత ఆ నిప్పుకి ఫైర్ అలార్మ్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి పైపుల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అది కూడా హాస్పిటల్ మొత్తం ఒక్కసారిగా వచ్చేస్తుంది. వెంటనే నిప్పులైతే ఆరిపోతుంది. బట్ నెక్స్ట్ ఒక భారీ విషయం జరుగుతుంది చూడండి, లిటరలీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆ వాటర్ మిగతా అన్కాన్షియస్ లో ఉన్న జాంబీస్ మీద పడగానే వెంటనే కాన్షియస్ లోకి వచ్చేసి వాటి శరీరాన్ని ఒకలా చేసా ఉంటుంది, దాని కడుపును వేరే ఒకలా తిప్పేసా ఉంటుంది. మామూలుగా చేపలకి గిల్స్ ఉంటాయి గమనించినారా, దాని ద్వారానే చేపలు వాటర్ లో ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా వాళ్ళందరికీ వచ్చేసరికి అసలు ఏం జరుగుతుందని చెప్పి మనకే అర్థం కాదు. అండ్ వాళ్ళ నోరు కూడా రెండు పక్కల చీలిపోయి ఏదో ఒక మాన్స్టర్ కున్నట్టు మారిపోతుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చిన్నప్పుడు బెంటన్ లో రిబ్జాస్ క్యారెక్టర్ గుర్తుందా, సేమ్ అలానే మారిపోతుంది. ఇంకా కొత్తగా కోతుల్లో లేసిన వీళ్ళేం చేస్తారో అర్థం కాక మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ముందరే ఆ వసుగాడు ఉంటాడు అనమాట. అండ్ వాళ్ళ భార్య భుజం పైన ఏదో ఒక జాంబీ వేరే కట్ చేసి ఉంటుంది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి రండి అని చెప్పి పిలుస్తుంటే వాడు మాత్రం కదలనంటున్నాడు. ఎందుకంటే దగ్గర 5-6 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తన భార్య కళ్ళే తెరిచింది. కానీ తను నీ భార్య కాదురా, తను ఒక జాంబీరా అని చెప్పి మన హీరోని చెప్పేందుకు ఎంతగానో ట్రై చేస్తుంది. కానీ వాడు వినే పరిస్థితిలో లేకపోయేసరికి నీ సావు నువ్వు సావురా అన్న అని చెప్పి మనోళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తారు. వెంటనే కొత్తగా పునర్జన్మను పొందిన జాంబీలన్నీ ఒక్కసారిగా వాళ్ళ మీదే దూకేసి వాళ్ళను కోరికే చంపేస్తాయి. ఇంకా మనోళ్ళు బయటకు వచ్చేసినారు కదా, వెంటనే టాప్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం అనుకుంటారనమాట. ఎందుకంటే ఆ వసుగాన్ని తన వైఫ్ ని కాపాడడానికి అని చెప్పి రెస్క్యూ టీమ్ గా ఒక స్క్వాడ్ వచ్చింటుంది కదా, వాళ్ళతో వెళ్ళిపోదామని చెప్పి. కానీ ఎటు వెళ్ళినా కూడా ఈ జాంబీస్ ఖచ్చితంగా వెనకాలే వస్తాయని అర్థం చేసుకున్న మన హీరో వాళ్ళను ఒక దారిలో పంపించేసి వీడు ఒక దారిలో వచ్చేస్తాడు. అది కూడా అర్చుకుంటా వెళ్ళేసరికి అవి కూడా వాడి వెనకాల వెళ్తాయో లేదో ఇంకా వాడు కూడా వాడితో ఫైట్ చేసంటే వాళ్ళిద్దరు మాత్రం సేఫ్ గా పైకి వెళ్ళిపోతారనమాట. అక్కడ వెళ్ళి చూసే అనుకున్నట్టే ఒక సోల్జర్ అండ్ వెంటనే ఎగిరి వెళ్ళిపోయేందుకు ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది అనమాట. బట్ వాడు వీళ్ళని చూడగానే మీరు ఇన్ఫెక్ట్ అయినారా లేదని చెప్పి 2-3 సార్లు అడిగేసరికి మన హీరో కూడా క్లియర్ గా చెప్తుంది మేము ఇన్ఫెక్ట్ కాలేదు అని. వాడు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. సరే సరే లోపల ఇంకో స్క్వాడ్ వచ్చింది కదా వసుని తన ఫ్యామిలీని కాపాడడానికి, వాళ్ళెక్కడ అడిగితే ఆ స్క్వాడ్ చనిపోయింది, వసును చనిపోయినాడు, తన వైఫ్ కూడా చనిపోయింది అని చెప్పేసరికి సరే సరే వెంటనే హెలికాప్టర్ ఎక్కండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే లేదు లేదు అంటారు. ఏమని అడిగితే మన హీరో గురించి చెప్పి వాడు మమ్మల్ని కాపాడడానికి కోసం వాడు వేరే దారిలో వెళ్ళాడు, ఖచ్చితంగా వాడు కూడా తిరిగి వచ్చేస్తాడు అంటే చూడమా మనకి ఎక్కువ టైం కూడా లేదు, ఇంకో 5 నిమిషాల్లో బాంబ్ పేలిపోతుంది, సో మీకున్నది జస్ట్ 5 నిమిషాలు మాత్రమే, అంతలోపు వాడు వస్తే ఓకే లేదంటే ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయేదని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాళ్ళు కూడా వెంటనే హెలికాప్టర్ ఎక్కేస్తారు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే మనోడు మంచిగా కార్ లో ఇరుక్కుపోయింటాడు. ఆ జాంబీస్ అన్ని మనోని చుట్టుముట్టేసింటాయి అనమాట. అది కూడా ఒక్కొక్కటిగా లోపలికి వస్తా అంటే అప్పుడే ఒక సోల్జర్ ఉంటాడు కదా, వాడు లోపలికి వస్తాడు. వాడి దగ్గర కొన్ని గ్రెనేడ్స్ ఉంటాయి కదా, ఆ గ్రెనేడ్ లో ఒకటి ఎత్తి పేల్చేసరికి ఆ కారే పేలిపోతుంది. అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఆ కార్ చుట్టూ ఉన్న జాంబీస్ కూడా
పేలిపోతాయి కదా, కానీ కొంచెం ఎక్కువ బిల్డప్ ఇచ్చింటారు. ఎందుకంటే ఆ జాంబీస్ చేతులు కాలని పేలిపోయి అవి చనిపోతా అంటే మనోడు మాత్రం అమరజీవిలా లేస్తాడు. కానీ లేకగానే ఒక 100 జాంబీలు ఒక్కసారిగా వచ్చేసరికి వెంటనే పరిగెత్తా వచ్చి డోర్స్ అని లాక్ చేస్తాడు. ముందరే హెలికాప్టర్ కూడా ఉంటుంది, ఇంజిన్ కూడా ఆన్ లో ఉంటుంది. కానీ టైం తక్కువ ఉందన్నమాట, ఎందుకంటే ఆ బాంబు ఇంకో 2-3 నిమిషాలు పేలిపోతుంది. నాకు తెలిసి 2-3 నిమిషాలు కూడా లేదనుకుంటా, బిలో 1 మినిటే కాబోలు. అందుకే మనోడు ఎక్కకుండా అట్లే ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాడు పరిగెత్తా వచ్చేలోపు ఆ డోర్స్ అన్ని తీసుకుని ఆ జాంబీస్ వచ్చేస్తే వీడు చచ్చిపోతే కాక వీటితో పాటు వాళ్ళిద్దరు కూడా చచ్చిపోతారు కదా. అందుకే ఆ హెలికాప్టర్ వెళ్ళేంత వరకు వెయిట్ చేసి అది వెళ్ళిన తర్వాత నిదానంగా జాంబీల పక్క తిరిగి చనిపోయినా పర్లేదు ఓ 10 జాంబీల్ని చంపేసి చచ్చిపోతా అని చెప్పి వచ్చిన జాంబీస్ అన్నిటిని కొట్టి చంపేస్తాంటాడు. ఇంకా వీళ్ళు టేక్ ఆఫ్ అయిన ఒక 10 సెకండ్స్ లోపలే ఆ టైమర్ కూడా అయిపోతుంది కాబట్టి ఢమ్ అని చెప్పి మన హీరోయిన్ కళ్ళ ముందరే అంత పెద్ద బిల్డింగ్ పేలిపోతుంది. ఇంకా అట్లే లాస్ట్ లో చూసుకుంటే మన హీరోయిన్ మన హీరో చెప్పినట్టుగానే వాళ్ళ ఊరికి వచ్చేసి ఉంటాడు అనమాట. బట్ వాళ్ళిద్దరు కలిసే ఈ ప్లేస్ కి వద్దాం అనుకున్నారు కదా. ఇప్పుడు మనోడు లేకపోయేసరికి తను బాధపడుతున్నట్టు చూపించి మళ్ళీ ఆ హాస్పిటల్ ఉన్న ప్లేస్ లోనే చూసుకుంటే ఏదో ఒక జాంబీ వచ్చి ఒక బంకర్ లా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి దాని ముఖం మీదే ఒక్కడి తన్ని దాని ముఖం మీదే ల్యాండ్ అవుతాడు. మేబీ మన హీరో అనుకుంటే మన హీరోయిన్ తో అప్పుడేనే హెలికాప్టర్ లో వెళ్ళిపోయిండొచ్చు అనమాట. బట్ మనోడు ఇక్కడే ఎందుకు ఉండిపోయినాడు, ఇప్పుడు ఎందుకు బతికిపోయినాడు, ఇప్పుడు ఎందుకు ఎండింగ్ లో వీని చూపించినారు అంటే మేబీ వీన్ని యూజ్ చేసి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుందేమో. ఎందుకంటే అంత పెద్ద బ్లాస్ట్ జరిగిన తర్వాత కూడా ఏదో ఒక జాంబీ బతికి వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసింది అంటే అది ఒక్కటి మాత్రమే అని చెప్పి మనం కన్ఫర్మ్ గా చెప్పలేము. ఇంకెన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు కదా. సో మేబీ సెకండ్ పార్ట్ కి ఇది స్టార్టింగ్ అవ్వచ్చు. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.